సంస్కృతికి ప్రతీకైన బొమ్మల కొలువుని మరియు బతుకమ్మని జరపడం జరుగుతుంది. ప్రాచీన కాలంలోని పద్ధతులు, ఒక గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుంది అనేది అందరూ మర్చిపోతున్న ఈ రోజుల్లో ఇక్కడ సంస్కృతికి సంబంధించినవి, సమకాలీన జీవితానికి సంబంధించినవి బొమ్మలు ఎన్నో కూడా ఏటికొప్పాక మరియు కొండపల్లి ఈ కళాకారులను సత్కరించే ఒక అలవాటు పిల్లలకి రావాలని చెప్పి వీటన్నిటిని ప్రోత్సహించి ఈ బతుకమ్మ మరియు బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగింది. బతుకమ్మ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం. వేగంగా ప్రపంచీకరణ జరుగుతున్న ఈ రోజుల్లో మనమందరం కూడా కొన్ని బాధ్యతల్ని విస్మరిస్తున్నాం. ఈ ప్రకృతిని మనం కాపాడుకోవాలి అన్న సందేశాన్ని ఇస్తూ బతుకమ్మ పండుగని మరియు మన ప్రాచీన జీవన విధానాలకు ఇప్పటి రోజుల్లో ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది తెలిసేలాగా ఈ బొమ్మల కొలువు, అందులో అదిగోండి అక్కడ అష్టలక్ష్ములు, దశావతారాలు, అలాగే బాజా భజంత్రీల వారు, పల్లెటూరులో జరిగే పండుగలు, రోడ్లు, రైతులు ఎలా ఎద్దుల బండిలో వేసుకొని ఆ ధాన్యాన్ని తీసుకెళ్తున్నారు, మన గ్రామీణ జీవనం ఎలా ఉంటుంది, పెద్దలు ఎంత కష్టపడితే మనం ఈ స్థాయికి వచ్చాము అనే చాలా విషయాలు పిల్లలకి తెలియాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేశాము. మాకు ప్రతి దానిలోనూ సహకరిస్తున్న కోదాడ ప్రజాప్రతినిధులకు కానీ, ప్రజలకు, మా తల్లిదండ్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటివి ప్రోత్సహించి మరలా మన భారతదేశ వైభవాన్ని మనం పునరుద్ధరించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.